ఢిల్లీలో ఉన్న 16 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గుర్తుపై ఓటు వేయాలని ప్రచారంలో పాల్గొనడం జరిగింది. మంత్రివర్యులైన పొంగులేటి శ్రీనివాసరావు సార్ గారికి ఎప్పుడైనా వెనక ఉండి రాజకీయం చేస్తా కానీ ఈసారి జనాల నుంచి ఫస్ట్ టైం ఒకటి ఏంటంటే సెకండ్ వార్డుల ఒకటే అభివృద్ధి కాలే పోయినా గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో మనం ఏం చేయలేకపోయినాం. అప్పుడు నిధులు రాక మనం ఆల్రెడీ అంతకుముందు కూడా అధికార పార్టీ లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సెకండ్ వార్డుల గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిపించిన సెకండ్ వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సెకండ్ వార్డులో అభివృద్ధి కాలేదనే ఒక తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. మన వ్యక్తిగతంగా ఏం చేయలే, ఎవరి దోచుకోలే, ఎవరి కాడ రూపాయి తీసుకోలే. కాబట్టి వ్యక్తిగతంగా ఏం లేదు కానీ ఒక అభివృద్ధి పరంగానే మనకు బదనం చేసింది తప్ప వేరే ఏం లేదు. అది అధికారం లేక 10 సంవత్సరాలు అభివృద్ధి లేక తప్ప వేరే ఏం లేదు. గత ప్రభుత్వంలో మనకు నిధులు రాలేదు, అసలు సెకండ్ వార్డు ఇయ్యలేదు కాంగ్రెస్ వార్డు. గత 30 సంవత్సరాల సెకండ్ వార్డు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న దాంతో మనకు నిధులు కూడా రాలేదు. ఈసారి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, ఇన్ఛార్జ్ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో, ఎమ్మెల్యే శేషర్ రెడ్డి గారి సహకారంతో, ఝాన్సీ మేడం సహకారంతో సెకండ్ వార్డుకు మొత్తం అభివృద్ధి పనులు చేసే బాధ్యత మాగానే కోరుతున్నాను. ప్రతి ఒక్క రోడ్డు, డ్రైన్లు ఏదున్నా అది అన్ని చేసే బాధ్యత నాదని చెప్తున్నా. అనేది ఉంది. తప్పకుండా అన్న దృష్టికి కూడా మన మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయిపోగానే తప్పకుండా ఆ పనులు కూడా ప్రారంభం అయితే అట్లనే మన 15 కోట్లది ఏవైతే ఉన్నాయో ఆ పనులు కూడా అవుతాయి. పనులన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా స్తంభాలు అడిగినరు. ఇక్కడ ఈ వాడికి 15 స్తంభాలు పెట్టించినట్టున్నాం. 30 పెట్టించినాం. మార్క్ చేసుకొని వెళ్ళినారు. అప్పుడే కోడ్ వచ్చింది. కోడ్ అయిపోగానే ఇక్కడ తప్పకుండా కరెంటు స్తంభాలు మరి లైట్లు కూడా అడిగినారు. మొన్న ఇక్కడ వార్డుకు వచ్చినప్పుడు మీరు అడిగినారు, అవి కూడా పెట్టిస్తా. అట్లనే నీళ్ళ సమస్య కూడా ఇందాక ఒకరు చెప్పినారు, అది కూడా తప్పకుండా తీరుతుంది. ఇంకా ఇంద్రమ్మ ఇల్లు అవన్నీ అన్న మాట్లాడతారు. సమయం తక్కువ ఉంది. ఒకటి ఇక్కడ శ్రవణ్ అన్న గెలిచిందంటే ఏ అభివృద్ధి పనులైనా కానీ చేపించే బాధ్యత నేను తీసుకుంటా. ఇప్పుడు మనం అధికారంలో లేనప్పుడే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు 2వ వార్డులో. మరి ఇప్పుడు అధికారంలో మనం ఉన్నాం. అభివృద్ధి అనేది మన పార్టీతోటే సాధ్యమవుతుంది. కాబట్టి శ్రవణ్ అన్నకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, అభివృద్ధి ఎట్లుంటుందో మీ అందరికి చేసి చూపిస్తాడని తెలియజేస్తున్నా. స్థానిక శాసనసభ్యురాలు, మీరెన్నుకున్న శాసనసభ్యురాలు, మంత్రి మీ దీవులతో ఉన్న వ్యక్తిని, ముఖ్యమంత్రి మీరెన్నుకున్న వ్యక్తి, పార్లమెంటు సభ్యులు మీరెన్నుకున్న వ్యక్తి. అంటే కింద నుంచి పై దాకా మీ గుండెల్లో ఉండే ఇందిరమ్మ పార్టీకి సంబంధించిన వ్యక్తులే. ఈ తరూరులో కూడా 3 రంగుల జెండాని మీరందరూ 16కి 16 డివిజన్లు మంచి మెజార్టీతో గెలిపించి మంచి అద్భుతంగా ఈ జెండాని తరూరు పట్టణం మీద రెపరెపలాడించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, నా నియోజకవర్గానికి ఇక్కడ 35 నిమిషాల్లో వచ్చేస్తాను ఎప్పుడైనా రావాలన్నా. కాబట్టి ఇక్కడ నా పక్కనే ఉన్న నియోజకవర్గం ఇది. దయచేసి పూర్తి భద్రత, పూర్తి రక్షణ, చందాలు దండాలు లేని ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీద వేసి అభివృద్ధిని మాకు వదిలేయండి. పెద్ద మనసుతో మమ్మల్ని దీవించండి. మీకు అన్ని కార్యక్రమాలు చేసే బాధ్యత మాదేనని మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ జై కాంగ్రెస్. పెద్దగా వినపడాలి, పాత ధరకి వినపడాలి. ఇక్కడున్న పాత ధరకి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. థ్యాంక్ యూ అన్న.